ఫ్రెండ్స్, తెలంగాణ టెట్ అండ్ డిఎస్సి కోసం తయారు చేయబడిన ఈ సోషల్ మెటీరియల్ ప్రస్తుతం 180 రూపీస్కే మా యాప్లో అవైలబుల్ ఉంది ఫ్రెండ్స్. పీడిఎఫ్స్ విత్ వీడియోస్. సో మీకు ఈ అప్లికేషన్లో పేమెంట్ చేయడంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఆ లింక్ని క్లిక్ చేసి పర్చేస్ చేసి సేమ్ డీటెయిల్స్తో యాప్లో లాగిన్ అవడం ద్వారా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. సో వెబ్సైట్లో కూడా మీరు వీడియోస్ చూడొచ్చు. సో వీడియోస్ అన్నీ ఒక ఆర్డర్లో ఉంటాయి, చూడొచ్చు. సో మీరు పేమెంట్ చేశాక పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకోవడంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా నాకు ఈ నెంబర్కి మెసేజ్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ ఉంటుంది, 9494525644. సో నేను మీకు వాట్సాప్లో పీడిఎఫ్ సెండ్ చేస్తాను, మీరు ప్రింట్ తీసుకోవచ్చు. సో 18వ లెసన్ రాజకీయ ధోరణుల ఆవిర్భావం 1977-2000 10th క్లాస్ 18th లెసన్. సో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. యాప్ నేమ్ శశి అకాడమీ. 1977 అత్యవసర పరిస్థితి ముగింపు, మొరార్జీ దేశాయి, చరణ్ సింగ్ల కింద జనతా పార్టీ ప్రభుత్వాల ఏర్పాటు. 1980 ఇందిరా గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు. 1982 టీడీపీ ఏర్పాటు. ఎన్టీఆర్ 60వ బర్త్డే నాడు టీడీపీని ఏర్పాటు చేశారు. 1984 ఆపరేషన్ బ్లూ స్టార్ మరియు ఇందిరాగాంధీ హత్య. 1985 పంజాబ్పై హెచ్ఎస్ లాంగోవాల్తోనూ అస్సాంపై ఏఏఎస్యుతోనూ రాజీవ్ గాంధీ ఒప్పందాలు. 1986 మిజో నేషనల్ ఫ్రంట్తో ఒప్పందం. 1987 శ్రీలంకతో ఒప్పందం. 1989 విపి సింగ్, చంద్రశేఖర్లతో జనతాదళ్ ప్రభుత్వాల ఏర్పాటు. 1989లో మండల కమిషన్ సిఫార్సుల అమలుకు నిర్ణయం. 1990లో రామ జన్మభూమి రథయాత్ర. 1991లో రాజీవ్ గాంధీ హత్య. పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వం. 1990 ఆర్థిక సరళీకరణ విధానాలు. మొన్నటి టెట్ క్వశ్చన్ ఇది. 1992 బాబ్రీ మసీద్ కూల్చివేత. 1996 దేవేగౌడ, ఐకే గుజ్రాల్లో ప్రధానమంత్రులుగా నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. 1998 అటల్ బిహారీ వాజ్పేయి నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం. పాఠ్య పుస్తకాల్లోని చిత్రాల్లో ఇచ్చిన సమాచారం. నీలం సంజీవరెడ్డి భారతదేశ 6వ రాష్ట్రపతి. సో వీళ్ళందరి ఫోటోలు ఇవ్వడం జరిగింది. మొరార్జీ దేశాయ్ మొదటి కాంగ్రెసేతర ప్రధానమంత్రి. ఎన్టీ రామారావు 1982లో తెలుగుదేశం పార్టీని స్థాపించాడు తన 60వ పుట్టినరోజున. 1984 ఢిల్లీలో చోటు చేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లు. ఇందిరాగాంధీ హత్య తర్వాత ఢిల్లీలో చోటు చేసుకున్న సిక్కు వ్యతిరేక అల్లర్లు 1984లో. రాజీవ్ గాంధీ భారతదేశ 6వ ప్రధాని 1984 నుండి 89. సో ఇవన్నీ ఇంటర్ నుంచి తీసుకున్నాను సమాచారం. సో విపి సింగ్ భారతదేశ 7వ ప్రధాని 1989 నుంచి 90. పివి నరసింహారావు భారతదేశ 9వ ప్రధాని 1991 నుండి 96. అటల్ బిహారీ వాజ్పేయి భారతదేశ 10వ ప్రధాని 1996 నుంచి 96 వరకే, మరియు 1998 నుంచి 2004 వరకు. హెచ్డి దేవేగౌడ భారతదేశ 11వ ప్రధాని 1996 నుంచి 97 వరకు. భారతదేశం 1970లు 80ల మధ్య సాంకేతిక సహకార సంఘాల వంటి వాటిల్లో ఎన్నో విజయాల్ని సాధించింది. ఉదాహరణ శ్రీహరికోట నుండి ఉపగ్రహ ప్రయోగం, అమూల్ సహకార సంఘం వంటివి. సో ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చిన పిక్చర్. 1970-80ల మధ్య సహకార సంఘాల వంటి వాటిల్లో విజయాల్ని సాధించింది. వీటికి ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. 1950లలో న్యూఢిల్లీ టెలిఫోన్ ఎక్స్చేంజ్లో పనిచేస్తున్న ఆపరేటర్ల చిత్రాన్ని ఇవ్వడం జరిగింది. 1970లలో కొన్ని ప్రతిపక్ష రాజకీయ పార్టీలు. బిఎల్డి భారతీయ లోక్దల్ భారతీయ రైతులపై ప్రత్యేక శ్రద్ధ అవసరం అన్న సోషలిస్టులతో ఏర్పడ్డ పార్టీ బిఎల్డి భారతీయ లోక్దల్. ఇది ప్రధానంగా ఉత్తరప్రదేశ్లో ఉంది. కాంగ్రెస్ ఓ ఇందిరాగాంధీ విధానాల్ని వ్యతిరేకించిన కాంగ్రెస్లోని సాంప్రదాయ వర్గం కాంగ్రెస్ ఓ. సిపిఐఎం భారతీయ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్సిస్ట్. జాతీయ స్థాయి ఉన్న పార్టీ. పెను భూ సంస్కరణలకు, కార్మిక సంఘాలు, సోషలిస్టు విధానాలకు కృషి చేస్తున్న పార్టీ. డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం ప్రధానంగా తమిళనాడులో ఉన్న పార్టీ.
రాష్ట్రాలకు మరిన్ని అధికారాలు, స్వయం ప్రతిపత్తి కోరే పార్టీ. జనసంఘ్ హిందూ జాతీయతావాద పార్టీ, ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాలకు పరిమితమై ఉంది. ఎస్ఏడి శిరోమణి అకాలీదళ్, పంజాబ్కి పరిమితమై సిక్కుల కోసం ప్రత్యేకంగా పనిచేస్తున్న పార్టీ శిరోమణి అకాలీదళ్. గురుద్వారాల ఆధారంగా సంఘటితమై ఉంది కాబట్టి దీనికి కొంత మతపరమైన స్వభావం ఉంది. శిరోమణి అకాలీదళ్కి. శిరోమణి అకాలీదళ్ కూడా రాష్ట్రాలకు మరింత స్వయం ప్రతిపత్తిని కోరిన పార్టీ. సో ద్రవిడ మున్నేట్ర కజగం, శిరోమణి అకాలీదళ్లు రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తిని కోరాయి ఈ పార్టీలు. ఈ కాలంలో 1977-2000 మధ్యకాలంలో ఘటనలు, అంశాలలో అనేకం దేశ రాజకీయ ముఖ చిత్రాన్ని తీవ్ర విభజనకు, పరస్పర విరుద్ధ భావాలకు లోను చేసింది. ఈ మార్పు వల్ల ఏ ఒక్క పార్టీ కూడా తనంతట తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోవడంతో వరుసగా అనేక సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. సో మనం చూస్తున్న మొత్తం లెసన్ కూడా 1977 నుంచి 2000 మధ్యకాలం గురించి. ఆర్థిక రంగంలో అభివృద్ధి విధానంలో ఈ కాలం ప్రధానమైన మార్పుల్ని తీసుకొచ్చింది. మార్కెట్ ఆర్థిక విధానం, రాజకీయాల ప్రజాస్వామ్యం మధ్య ఘర్షణలు ఈ కాలంలో చోటు చేసుకోసాగాయి. ఇదే సమయంలో మత కుల భేదాలకు కొత్తగా రంగు పులిమి వాటిని రాజకీయ సమీకరణకు ఉపయోగించుకున్నాయి. ఈ సమకాలీన అంశాలు రాజ్యాంగంలోని మౌలిక విలువలైన ప్రజాస్వామ్యం, దేశ ఐక్యత, సమగ్రత, సామాజిక ఆర్థిక మార్పుల్ని ప్రభావితం చేశాయి. అత్యవసర పరిస్థితి తర్వాత తిరిగి ప్రజాస్వామ్యం. 1975-85 మధ్యకాలం భారతదేశ ప్రజాస్వామ్యానికి పరీక్షా కాలం వంటిది. అది మౌలిక ప్రజాస్వామిక హక్కుల్ని తిరస్కరించిన అత్యవసర పరిస్థితితో మొదలయ్యి రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ చారిత్రాత్మక ఎన్నికల విజయంతో ముగిసింది. ఈ 1975-85 మధ్యకాలం. ఈ కాలం కాంగ్రెస్ పార్టీ పాలనతోనే మొదలై ముగిసినప్పటికీ కేంద్రంలోనూ రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్కి ప్రత్యామ్నాయాలు రూపొందాయి. అనేక దేశాల్లో జరిగినట్లు ఇది భారత్ కూడా ఏకపార్టీ ప్రజాస్వామ్యంలోకి జారిపోకుండా సమర్థవంతంగా నివారించింది. పోటీదారు ప్రత్యామ్నాయాలు ఏర్పడటంతో భారతీయ ఓటర్లకు ఎంచుకోవడానికి అవకాశం లభించింది. దీనివల్ల రాష్ట్ర స్థాయి, జాతీయ రాజకీయాల్లో విభిన్న రాజకీయ దృక్పథాలకు, వర్గ ప్రయోజనాలకు అవకాశం లభించింది. సోషలిస్టులు, హిందూ జాతీయతావాదులు, కమ్యూనిస్టుల వంటి రాజకీయ దృక్పథాలు, రైతులు, దళితులు, వెనుకబడ్డ కులాలు, ప్రాంతాల వారి వర్గ ప్రయోజనాలు కూడా ముందుకొచ్చి తమ హక్కుల కోసం పోరాడసాగాయి. ఇదే సమయంలో పర్యావరణ ఉద్యమం, స్త్రీవాద ఉద్యమం, పౌర హక్కుల ఉద్యమం, సాహిత్య ఉద్యమం వంటి అనేక రాజకీయేతర ఉద్యమాలు మొదలై సామాజిక మార్పునకు బలమైన చోదక శక్తిగా మారాయి. 1977 ఎన్నికలు అత్యవసర పరిస్థితికి ముగింపు. 1977 జనవరిలో ఎన్నికల్ని ప్రకటించినప్పుడు అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. ఎన్నికలు జరుగుతాయని ఎవ్వరూ ఆశించలేదు. రాజకీయ ఖైదీలందరినీ కూడా ఇందిరాగాంధీ విడుదల చేశారు. దీంతో పాటు స్వేచ్ఛగా తిరగడం, ప్రచారం చేయడం, సమావేశం నిర్వహించడం వంటి వాటిపై నిషేధం ఉన్న ప్రాంతాల్లో నియంత్రణలను తొలగించారు. కాంగ్రెస్కి వ్యతిరేకంగా అన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు కలిసి పోటీ చేయాలని నిర్ణయించాయి. కాంగ్రెస్ స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్, సోషలిస్ట్ పార్టీలు విలీనమై జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి. మళ్ళీ చూద్దాం. విలీనం ద్వారా జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించిన పార్టీలు కాంగ్రెస్, స్వతంత్ర పార్టీ, భారతీయ జనసంఘ్, భారతీయ లోక్దళ్, సోషలిస్ట్ పార్టీలు. సో ఇవన్నీ కూడా విలీనమై జనతా పార్టీగా ఏర్పడాలని నిర్ణయించాయి. జగ్జీవన్ రామ్ వంటి ముఖ్యమైన కాంగ్రెస్ నేతలు ఆ పార్టీని వీడి కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో చేరారు. ఇతర ప్రధాన ప్రతిపక్ష పార్టీలైన డిఎంకే, ద్రవిడ మున్నేట్ర కజగం, ఎస్ఏడి, శిరోమణి అకాలీదళ్, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ వంటివి తమ ఉనికిని కొనసాగించాలని, అయితే కాంగ్రెస్ వ్యతిరేక వేదికలో జనతా పార్టీకి మద్దతు ఇవ్వాలని ఇవన్నీ కూడా నిర్ణయించుకున్నాయి. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఇవన్నీ. కాంగ్రెస్ వ్యతిరేక, అత్యవసర పరిస్థితి వ్యతిరేక పార్టీలు అన్నీ ఒక తాటి కిందకు వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడంలో జయప్రకాష్ నారాయణ్, ఆచార్య జేబీ కృపలాని వంటి సీనియర్ నాయకులు ముఖ్య పాత్ర పోషించారు. కాంగ్రెస్ని వ్యతిరేకించే పార్టీలు
మరియు అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించే పార్టీలన్నీ ఒక తాటి కిందికి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయడంలో ముఖ్య పాత్ర పోషించినది జయప్రకాష్ నారాయణ్ మరియు ఆచార్య జేబీ కృపలాని వంటి సీనియర్ నాయకులు. సామాజిక రాజకీయ అంశాలపై ఈ పార్టీలో కొన్నింటికి పూర్తి విరుద్ధ భావాలు ఉన్నాయి. భారతదేశ ప్రజాస్వామ్యానికి అది ఒక చారిత్రాత్మకమైన ఎన్నిక. అది 1977 ఎన్నికలు. మొదటిసారి జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని చవిచూసిన ఎన్నికలివి. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నీలం సంజీవరెడ్డి 1977 మార్చి 26న 6వ లోక్సభకు స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీతో సహా అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వగా భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికైనది నీలం సంజీవరెడ్డి. 1977 జూలై 25న భారత 6వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసినది నీలం సంజీవరెడ్డి. సో గుర్తుపెట్టుకోండి, 6వ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి, 6వ లోక్సభ స్పీకర్ నీలం సంజీవరెడ్డి. అలానే భారత రాష్ట్రపతి పదవికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. లోక్సభ స్పీకర్గా 6వ లోక్సభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికైనది నీలం సంజీవరెడ్డి. సో 6వ ప్రధాని రాజీవ్ గాంధీ అని గుర్తుపెట్టుకోండి. గొప్ప రాజనీతివేత్తలు అవలంబించిన ఉన్నత ప్రమాణాలతో కూడిన వ్యక్తిగత జీవితాల్ని అంగీకరిస్తూ వారికి ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రాధాన్యత ఇవ్వడం అనేది సాంప్రదాయక పార్టీ రాజకీయాల్లో వచ్చిన ఒక మలుపు అని చెప్పొచ్చు. నీలం సంజీవరెడ్డి తన పాలనా కాలంలో మొరార్జీ దేశాయ్, చరణ్ సింగ్, ఇందిరాగాంధీ ప్రధానమంత్రులుగా ఏర్పాటు చేసిన 3 ప్రభుత్వాల్లో పనిచేశారు. గెలుపొందిన జనతా పార్టీ తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడానికి 9 రాష్ట్రాల్లోని కాంగ్రెస్ ప్రభుత్వాల్ని తొలగించింది. శాసనసభల్లో ఆధిక్యత ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల్ని ఆ పార్టీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓడిపోవడంతో వాటిని కేంద్ర ప్రభుత్వం తొలగించడం న్యాయం కాదు. అయితే కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది కాబట్టి రాష్ట్రాల్లో సైతం పాలించే హక్కును కోల్పోయిందని సమర్థించుకున్న పార్టీ జనతా పార్టీ. ఆ రాష్ట్రాల్లో తిరిగి ఎన్నికలు జరిగినప్పుడు ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లలో జనతా పార్టీ. సో ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, బీహార్లలో జనతా పార్టీ, వెస్ట్ బెంగాల్లో సిపిఐ మార్క్సిస్ట్ పార్టీ, తమిళనాడులో డిఎంకే గెలవడంతో ఆ పార్టీ తీసుకున్న నిర్ణయం కొంతవరకు సరైందేనని అనిపించింది. సో ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛని పునరుద్ధరిస్తామన్న వాగ్దానంతో జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే అంతర్గత విభేదాల కారణంగా జనతా పార్టీ యొక్క పాలన ప్రభావితమైంది. అంతర్గత కీచులాటలకి, ఫిరాయింపులకి జనతా పార్టీ యొక్క పాలన గుర్తుండిపోయింది. పార్టీలో అంతర్గత కుమ్ములాటల వల్ల 3 సంవత్సరాల్లోపే ప్రభుత్వం పడిపోయి 1980లో తాజా ఎన్నికల నిర్వహణకు దారితీసింది. 1980లో తిరిగి అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్ వెంటనే 9 రాష్ట్రాల్లోని కాంగ్రెసేతర జనతా ప్రభుత్వాల్ని రద్దు చేసి జనతా పార్టీ ఏ విధంగానైతే స్పందించిందో అదే విధంగా కాంగ్రెస్ స్పందించింది. తమిళనాడు, వెస్ట్ బెంగాల్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించింది. జనతా పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు ఈ 2 కూడా సమాఖ్య సూత్రాల్ని బలహీనపరిచి కేంద్రీకృత చర్యలకు మద్దతిచ్చాయి. కేంద్రీకృత చర్యలకు అంటే నియంతృత్వ చర్యలకి. దీంతో పాటు దేశ సమైక్యత, కేంద్రీకృతం అంటే అధికారం అంతా ఒకే దగ్గర కేంద్రీకృతమై ఉండడం. దీంతో పాటు దేశ సమైక్యతకు కొన్ని తీవ్ర సవాళ్లు ఎదురయ్యాయి. అనేక రాష్ట్రాల ప్రజలు పరాయీకరణ భావనకు లోనై కేంద్రం నుండి మరింత స్వయం ప్రతిపత్తిని, కొన్నైతే భారత్ నుండి విడిపోవడాన్ని కోరుకున్నాయి. జాతీయ స్థాయిలో మరింత నిర్ణయాత్మకమైన పాత్ర, మరింత ఆర్థిక స్వయం ప్రతిపత్తి, రాష్ట్ర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం, గవర్నర్ అధికారాల దుర్వినియోగం, ఇష్టం వచ్చినట్లు రాష్ట్రపతి పాలన విధించడం వంటి అంశాలతో కాంగ్రెసేతర ప్రాంతీయ రాజకీయ పార్టీలైన ఎస్ఏడి శిరోమణి అకాలీదళ్ మరియు డిఎంకే ద్రవిడ మున్నేట్ర కజగం వంటివి ఒక వేదికగా ఏర్పడ్డాయి. సో ఇలాంటి పార్టీలన్నీ ఒక వేదికగా ఏర్పడ్డాయి. వాటికి మరింత నిర్ణయాత్మకమైన పాత్ర తీసుకోవడానికి, ఆర్థికంగా స్వయం ప్రతిపత్తి కోసం, రాష్ట్ర విషయాల్లో జోక్యం చేసుకోవద్దు అని చెప్పి, అలానే గవర్నర్ యొక్క అధికారాల్ని దుర్వినియోగపరచొద్దని, సో రాష్ట్రపతి పాలన ఇష్టం వచ్చినట్లు విధించొద్దని ఈ పార్టీలన్నీ కలిసి ఒక వేదికగా ఏర్పడ్డాయి. సో రాష్ట్రపతి పాలన రాజ్యాంగంలోని 356వ ఆర్టికల్, సో చాలా ఇంపార్టెంట్, చాలాసార్లు ఎగ్జామ్స్లో వచ్చిన క్వశ్చన్. 356 అధికరణం ప్రకారం
రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగం ప్రకారం పాలించలేకపోతోంది అని గవర్నర్ అభిప్రాయపడితే రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించమని, ఇంకా అవసరమైతే శాసనసభను రద్దు చేయమని రాష్ట్రపతికి సిఫార్సు చేయొచ్చు గవర్నర్. అప్పుడు ప్రధానమంత్రి సలహాతో రాష్ట్ర ప్రభుత్వాన్ని తొలగించి పాలనా బాధ్యతల్ని చేపట్టమని రాష్ట్ర గవర్నర్ని కోరవచ్చు. దీనికి సంబంధించి ఖచ్చితమైన మార్గదర్శకాలు రాజ్యాంగంలో లేనందున అనేక కేంద్ర ప్రభుత్వాలు తరచుగా ఈ 356వ ఆర్టికల్ని రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న ఇతర ప్రతిపక్ష పార్టీల్ని వేధించడానికి, తొలగించడానికి దుర్వినియోగపరిచేవి. కేంద్ర ప్రభుత్వం 356 అధికరణాన్ని ప్రయోగించడానికి 1994లో సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పులో ఖచ్చితమైన నియమాల్ని పేర్కొంది. అప్పటి నుండి ఈ అధికారాన్ని దుర్వినియోగపరచడం అనేది అరుదైంది, అంటే తగ్గిపోయింది. సో 1994 సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు నుండి ఈ 356 ఆర్టికల్ని దుర్వినియోగపరచడం తగ్గింది. ప్రాంతీయ ఆకాంక్షల ఆవిర్భావం. భారత్లోని విభిన్న ప్రాంతాల్లో మరింత స్వయం ప్రతిపత్తి కోసం జరిగిన 3 ఉద్యమాలు, 1 ఆంధ్రప్రదేశ్, 2 అస్సాం, 3 పంజాబ్లలో జరిగాయి. స్వయం ప్రతిపత్తికి సంబంధించి 3 రకాల ధోరణులకు ఇవి ప్రాతినిధ్యం వహిస్తాయి. ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఏపీలో ముఖ్యమంత్రుల్ని కేంద్ర కాంగ్రెస్ నాయకత్వం తరచుగా మారుస్తుండడం, పైనుండి నాయకుల్ని రుద్దడం ఇక్కడి ప్రజలకు నచ్చలేదు. జాతీయ కాంగ్రెస్ నాయకత్వం నుండి ఆంధ్రప్రదేశ్ నాయకత్వానికి తగినంత గౌరవం లభించడం లేదని, తెలుగు ప్రజల ఆత్మ గౌరవానికి అవమానం జరిగిందని భావించసాగారు. జనాదరణ ఉన్న సినీ నటుడైన ఎన్టీ రామారావు ఈ అంశాన్ని చేపట్టాడు. 1982లో తన 60వ పుట్టినరోజున తెలుగుదేశం పార్టీ తెదేపాను స్థాపించాడు. తెలుగువారి ఆత్మ గౌరవం కోసం తెదేపా కృషి చేస్తుందని చెప్పాడు. రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ కింది స్థాయి కార్యాలయంగా పరిగణించడానికి వీల్లేదని వాదించాడు. పేదలకు 2 రూపాయలకు కిలో బియ్యం, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, మద్యపాన నిషేధం వంటి పేదల సంక్షేమ పథకాల్ని కూడా ప్రకటించాడు. చాలా చాలా ఇంపార్టెంట్, కానిదేది అని అడగవచ్చు. సో గుర్తుపెట్టుకోండి, ఈ పథకాల్ని ప్రకటించాడు. ఈ జనాకర్షక చర్యల వల్ల 1982 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించింది. అయితే 1984లో ఎన్టీఆర్ ఆపరేషన్ కోసం అమెరికాకి వెళ్ళినప్పుడు గవర్నర్ అతడి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశాడు. తెదేపా నుండి కాంగ్రెస్ పార్టీకి ఫిరాయించిన ఎన్ భాస్కర్ రావుని ముఖ్యమంత్రిగా గవర్నర్ ఆహ్వానించాడు. అమెరికా నుండి తిరిగి వచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గవర్నర్ చర్యని సవాల్ చేసి శాసనసభ్యుల్లో మెజారిటీ మద్దతు తనకే ఉందని నిరూపించాడు. నెల రోజుల ప్రజా ఉద్యమం తర్వాత కేంద్ర ప్రభుత్వం కొత్త గవర్నర్ని నియమించింది. అతడు ఏపీ ముఖ్యమంత్రిగా ఆ కొత్త గవర్నర్ ఎన్టీ రామారావుని తిరిగి నియమించాడు. తన ప్రభుత్వాన్ని అకారణంగా తొలగించడంపై చేసిన పోరాటంలో ఎన్టీ రామారావుకి ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న సిపిఐ, మార్క్సిస్ట్, డిఎంకే, ఎస్ఏడి, నేషనల్ కాన్ఫరెన్స్ వంటి అనేక పార్టీలు మద్దతిచ్చాయి. అస్సాం ఉద్యమం. స్వయం ప్రతిపత్తికి ఇదే రకమైన కానీ ఇంకా బలమైన ఉద్యమం అస్సోంలో జరుగుతోంది. అస్సోంలో అస్సామీ భాషే కాకుండా బెంగాలీ భాష కూడా ఎక్కువగా మాట్లాడతారు. చాలా చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అస్సాంలో మాట్లాడే ఇంకో భాష ఏంటి అని అడిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో బ్రిటిష్ పాలన నాటి నుండి రాష్ట్ర పరిపాలనలోని కింది మధ్యస్థాయి ఉద్యోగాల్లో బెంగాలీలు ఉండేవారు. బ్రిటిష్ పాలన నుండి బెంగాలీ అధికారులు తమని సమానులుగా కాకుండా 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారని అస్సామీయులు భావించేవాళ్ళు. సరిహద్దు అవతల బంగ్లాదేశ్ నుండి కూడా అస్సాంలోకి ఎంతోమంది వలస రాసాగారు. పొరుగు దేశంలో రాజకీయ అస్థిరత లేదా ప్రకృతి వైపరీత్యం సంభవించినప్పుడు వేలాది ప్రజలు రాష్ట్రంలోకి వలస వచ్చి స్థానికులకు ఇబ్బంది కలిగించసాగారు. స్థానిక ప్రజలు తమ సాంస్కృతిక మూలాలు కోల్పోతామని, అంతేకాకుండా బయటి వాళ్ళు ఎక్కువైపోయి జనాభాలో తమ సంఖ్య తగ్గుతుందని భయపడసాగారు. ప్రజల్లో ఉన్న ఈ అసంతృప్తి 1970లలో సామాజిక ఉద్యమంగా మారింది. అఖిల అస్సాం విద్యార్థి సంఘం AASU ఈ ఉద్యమానికి ముందు నిలిచింది. ఈ సంఘం రాష్ట్రమంతా విస్తరించింది. ప్రత్యేకించి యువతలో అఖిల అస్సాం విద్యార్థి సంఘం, అఖిల అస్సాం స్టూడెంట్ యూనియన్ అనే దానికి ఎంతో ఆదరణ లభించింది. తన కోరికలను ప్రధానంగా బయట వాళ్ళను తీసేయమంటూ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో సమ్మెలు, ఆందోళనలు, పాదయాత్రలు నిర్వహించినది అఖిల అస్సాం స్టూడెంట్ యూనియన్.
సంస్కృతి, జనాభా అంశాలతో పాటు ఈ ఉద్యమానికి ఆర్థిక కోణం కూడా ఉంది. వ్యాపారం, ఇతర సంస్థలు అస్సామేతర ప్రజల చేతుల్లో ఉండేది. రాష్ట్రంలోని ప్రధాన వనరులైన టీ, చెమురు వల్ల స్థానికులకు ప్రయోజనం చేకూరడం లేదు. టీ పరిశ్రమ అనేది ప్రధానంగా కలకత్తాలో ఉంది. చెమురు పరిశ్రమ ప్రభుత్వ రంగంలో ఉన్నప్పటికీ స్థానికుల్లో చాలా కొద్ది మంది మాత్రమే ఇందులో ఉన్నారు. అంతేకాకుండా చెమురుని రాష్ట్రం నుండి తరలించి వేరే చోట్ల శుద్ధి చేస్తున్నారు. అసోంని అంతర్గత వలస ప్రాంతంగా పరిగణిస్తున్నారు అనేది దీని యొక్క సారాంశం. దీన్ని ఆపేయాలని ప్రజలు ఉద్యమించారు. ఉపాధిలో స్థానిక ప్రజలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడం, బయటి వాళ్లను తొలగించడం, వనరులను స్థానిక ప్రయోజనాల కోసం, స్థానిక ప్రజల ప్రయోజనం కోసం వినియోగించడం అనేవి వీళ్ళ యొక్క ప్రధాన కోరికలు. ఈ కోరికలు ప్రజల్లో మతపరమైన భేదాల్ని సృష్టించాయి. ఎందుకంటే పొరుగు దేశం నుండి వచ్చిన బయటి వాళ్ళలో ఎక్కువ మంది ముస్లింలు ఉన్నారు. ఉద్యమం బెంగాలీ వ్యతిరేక, వామపక్ష వ్యతిరేక, అస్సామేతర ప్రజల పట్ల వ్యతిరేకత అంతిమంగా భారతదేశ వ్యతిరేకతను సంతరించుకోవడంతో పరిస్థితులు అనేవి విషమించాయి. హింస, అల్లర్లు తీవ్ర రూపం దాల్చడంతో కేంద్ర ప్రభుత్వం దీని పట్ల దృష్టి పెట్టాల్సి వచ్చింది. సో పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్న ప్రభుత్వం వామపక్ష ప్రభుత్వం, గుర్తుపెట్టుకోండి. ఆందోళనకారులు కేంద్ర ప్రభుత్వం మధ్య 3 సంవత్సరాల చర్చల తర్వాత ఒక ఒప్పందానికి వచ్చారు. 1984లో రాజీవ్ గాంధీ చొరవతో కేంద్ర ప్రభుత్వం మరియు అఖిల అస్సాం స్టూడెంట్ యూనియన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి. 1984లో సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఈ ఒప్పందంపై సంతకాలు చేశాయి 3 సంవత్సరాల చర్చల తర్వాత. చాలా ఇంపార్టెంట్. 1984 ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనేలా దోహదపడడానికి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా తన పదవీకాలం ఉండగానే ఉదారంగా దిగిపోయి ఎన్నికలకు అవకాశం కల్పించింది. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన పార్టీ అస్సాం గణ పరిషత్. చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క ఫుల్ ఫామ్స్ అనేవి నేర్చుకోండి. ఏజీపీ అంటే అస్సాం గణ పరిషత్. ఈ ఏజీపీ అనేది ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్, అఖిల అస్సాం విద్యార్థి సంఘానికి అనుబంధంగా ఏర్పడ్డ పార్టీ. ఏజీపీ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఈ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చింది అస్సాం గణ పరిషత్. ఇది ఏఏఎస్యుకి అనుబంధం. అయితే ఈ రాజకీయ మార్పు వల్ల ఈ ఉద్యమానికి కారణమైన దీర్ఘకాలిక సమస్యలు అనేవి పరిష్కారం కాలేదు. దౌత్య కారణాలు, భౌగోళిక కారణాల వల్ల బంగ్లాదేశ్తో సరిహద్దుని మూసేయడం సాధ్యం కాలేదు. కొండలు, నదులు ఉండడం వల్ల అంతటా కంచె వేయడం అనేది సాధ్యం కాదు. బంగ్లాదేశ్తో సరిహద్దుని మూసేయడం అనేది సాధ్యం కాలేదు. ఎప్పుడో వచ్చి స్థిరపడ్డ బెంగాలీల్ని, తాజాగా వచ్చిన వాళ్ళని గుర్తించడం అనేది సాధ్యం కాలేదు. అలానే వలస వచ్చిన వాళ్ళని వెనక్కి పంపించడం కూడా సాధ్యం కాలేదు. అదే సమయంలో అస్తిత్వ మూలాలకు అధిక ప్రాధాన్యతను ఇవ్వడంతో అస్సాంలో బోడోలు, ఖాసీలు, మిజోలు, కర్బీలు వంటి తెగలపై వ్యతిరేక ప్రభావం పడింది. వీళ్ళలో అనేకులు కూడా తమకు స్వయం ప్రతిపత్తి కావాలని అడగసాగారు. ఈ జాతులు అనేవి, ఈ తెగలు అనేవి ఏ స్టేట్కి సంబంధించినవని గుర్తుపెట్టుకోండి. బోడోలు, ఖాసీలు, మిజోలు, కర్బీలు వంటి తెగలు అస్సాంలో ఉన్న తెగలు. వీళ్ళు తమకు స్వయం ప్రతిపత్తి కావాలని అడగసాగారు. వాళ్ళు తమ హక్కులను, కోరికల్ని చాటడం మొదలుపెట్టి తమ ప్రాంతాల నుండి బయటి వాళ్ళని తరిమేయాలనుకున్నారు. దీంతో అస్సాంలోని పలు ప్రాంతాల్లో అల్పసంఖ్యాక తెగల ప్రజల్ని బలవంతంగా ఖాళీ చేయించడానికి పూనుకున్నారు. ఒక తెగ హింసాత్మక చర్యల్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వమే తరచూ రెండవ తెగను రెచ్చగొట్టడం లేదా ఆయుధాలు సమకూర్చడం వంటివి చేసింది ప్రభుత్వమే. దీంతో ఘర్షణలు పరిష్కరించబడడానికి బదులుగా అవి కొనసాగడానికే ప్రభుత్వం దోహదపడింది. ఘర్షణలు తగ్గించి శాంతిని నెలకొల్పడానికి ఈ ప్రాంతాల్లో సాయుధ బలగాలను పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వం నియమించసాగింది. సాయుధ బలగాల్ని కేంద్ర ప్రభుత్వం ఇక్కడ పెద్ద ఎత్తున నియమించసాగింది. ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాల్ని ప్రయోగించడానికి 3 అంశాలు కారణమయ్యాయి. ఇది ఈశాన్య ప్రాంతం. చైనా, బర్మా, బంగ్లాదేశ్లతో సున్నిత సరిహద్దు ప్రాంతంగా ఉండడం. అస్సాం అనేది ఈశాన్య ప్రాంతం. ఇది చైనా, బర్మా, బంగ్లాదేశ్, ప్రస్తుత మయన్మార్. వీటితో సున్నిత సరిహద్దు ప్రాంతంగా ఉండడం. తిరుగుబాటు బృందాలు తరచుగా భారతదేశం నుండి విడిపోవాలి అని కోరుకోవడం, అల్పసంఖ్యాక వర్గాలపై తిరుగుబాటు బృందాలు పెద్ద ఎత్తున హింసాత్మక దాడులకు పాల్పడడం వంటి కారణాలతో
ఈశాన్య ప్రాంతంలో సాయుధ దళాలని ప్రయోగించడానికి కేంద్ర ప్రభుత్వం ఈ కారణమయ్యాయి ఈ అంశాలన్నీ. భారత సైనిక దళాలు ఈ సమస్యాత్మక ప్రాంతంలోకి ప్రవేశించడంతో పౌర హక్కులు, స్వేచ్ఛ అనేది రద్దయ్యాయి. సైన్యానికి అసాధారణ అధికారాలు కట్టబెట్టారు. ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పడానికి ఇదొక్కటే మార్గమని ప్రభుత్వం భావించింది. బెంగాలీలు, అస్సామీల మధ్య మొదలైన ఈ సమస్య సున్నితంగా తయారై సంక్లిష్ట అంతర్జాతి ఘర్షణలకు దారితీసింది. జాతి అస్తిత్వాలు, జాతుల సమస్య వంటి వాటిల్లో సంకుచిత దృష్టి, సత్వర పరిష్కారాలు కాకుండా విశాలమైన దృక్పథంతో చూడాల్సిన అవసరం ఉంది. పంజాబ్ ఆందోళన నెక్స్ట్. భారత్కి ఇంకోవైపున పంజాబ్ రాష్ట్రంలో స్వయం ప్రతిపత్తికి మరొక ఉద్యమం రూపుదిద్దుకుంది. ఇక్కడ కూడా అత్యధిక శాతం ప్రజలు మాట్లాడే భాష, మతము ఆధారంగా ప్రజల సమీకరణ జరిగింది. ఇక్కడ కూడా దేశ అభివృద్ధిలో రాష్ట్రం యొక్క పాత్రను విస్మరిస్తున్నారు అనేది పంజాబ్ యొక్క ఆరోపణ. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు తమకు అన్యాయం జరిగిందని వాళ్ళు భావిస్తున్నారు. రాజధాని నగరమైన చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతంగా కాక తమ రాష్ట్రానికే చెందాలి అని కోరసాగారు. బాక్రానంగల్ ఆనకట్ట నుండి ఎక్కువ నీళ్లు కావాలి అని, సైన్యంలో ఎక్కువ మంది సిక్కుల్ని తీసుకోవాలని కూడా పంజాబ్ వాళ్ళు కోరసాగారు. కేంద్రంలో జనతా పార్టీ ప్రభుత్వం ఉండగా 1978లో అకాలీదళ్ కొన్ని తీర్మానాలు చేసి వాటిని అమలు చేయాలని కేంద్రాన్ని కోరింది. రాజ్యాంగాన్ని సవరించి అధికార వికేంద్రీకరణ చేసి రాష్ట్రాలకు ఎక్కువ అధికారం ఇవ్వాలి అన్న అంశం అకాలీదళ్ యొక్క ముఖ్యమైన కోరిక. అకాలీదళ్ తీర్మానం ఈ విధంగా పేర్కొంటుంది: విభిన్న భాషా, సాంస్కృతిక వర్గాల, మతపరంగా అల్పసంఖ్యాక వర్గాల లక్షలాది ప్రజల కోరికల్ని జనతా ప్రభుత్వం పరిగణనలోకి తీసుకొని దేశ ఐక్యత, సమగ్రతకు ఎలాంటి ప్రమాదం వాటిల్లకుండా చేయడానికి నిజమైన అర్థవంతమైన సమాఖ్య సూత్రాల ఆధారంగా దేశ రాజ్యాంగ నిర్మాణాన్ని మార్చవలసిందిగా శిరోమణి అకాలీదళ్ కోరుతోంది అని తీర్మానించింది. అంతేకాకుండా దీనివల్ల రాష్ట్రాలు తమ ప్రాంతాల్లో తమ అధికారాల్ని ఉపయోగించి భారతదేశ ప్రజల యొక్క ప్రగతి, సౌభాగ్యాల్లో అర్థవంతమైన పాత్ర పోషించగలుగుతాయి. ఎస్ఏడి, శిరోమణి అకాలీదళ్, కాంగ్రెస్ల మధ్య ఎన్నికల పోటీ పెరగడంతో పరిస్థితులు మరింతగా విషమించాయి. 1980లలో అకాలీ ప్రభుత్వాన్ని రద్దు చేసి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో సిక్కులు వివక్షతకు గురవుతున్నారన్న భావన పెరిగి ఉద్రిక్త వాతావరణం మరింత తీవ్ర రూపం దాల్చింది. వరుసగా అనేక అవాంఛిత సంఘటనలు సంభవించడంతో సిక్కులు, కేంద్ర ప్రభుత్వాల మధ్య దూరం, అపోహలు పెరిగాయి. తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడిగా ఉన్న భింద్రన్ వాలే వేర్పాటువాదాన్ని ప్రచారం చేస్తూ సిక్కులకు ప్రత్యేక దేశం ఖలిస్తాన్ కావాలని కోరసాగాడు. ఈ కాలంలో రాష్ట్రం తీవ్ర కల్లోలానికి లోనైంది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. తీవ్రవాద సిక్కుల బృందానికి నాయకుడు ఎవరు? భింద్రన్ వాలే. ఖలిస్తాన్ కావాలని కోరింది ఎవరు? భింద్రన్ వాలే. వేర్పాటువాదాన్ని ప్రచారం చేసింది ఎవరు? భింద్రన్ వాలే. సిక్కుల ప్రత్యేక దేశం ఖలిస్తాన్, గుర్తుపెట్టుకోండి, కావాలని కోరింది భింద్రన్ వాలే. తీవ్రవాదులు సిక్కుల మీదే కాకుండా పంజాబ్లోని ఇతర మత ప్రజలపై కూడా సాంప్రదాయ ఛాందసవాద జీవన విధానాన్ని అమలు చేయడానికి ప్రయత్నించారు. ఈ ఘర్షణ మతపరమైన రంగుడి కూడా సంతరించుకుంది. సిక్కు మతానికి చెందని ప్రజలపై దాడులు జరిగాయి. వీటన్నిటి అంతిమ పర్యవసానంగా సిక్కు వేర్పాటు బృందాలు సిక్కుల యొక్క పవిత్ర స్థలమైన గోల్డెన్ టెంపుల్ని ఆక్రమించుకోగా వాళ్ళని అక్కడి నుండి ఖాళీ చేయడానికి సైన్యం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. దీంతో తమ పుణ్యస్థలం అపవిత్రం అయిందని సిక్కులు భావించడంతో వాళ్ళ విజాతి భావం మరింత తీవ్రమైంది. వీటన్నిటి కారణంగా 1984లో ప్రధాని ఇందిరాగాంధీ హత్యకు గురైంది. దీని తర్వాత అల్లర్లు చెలరేగి ప్రత్యేకించి ఢిల్లీలో వేలాది మంది సిక్కులపై దాడులు చేసి వాళ్ళ ఆస్తుల్ని విధ్వంసం చేసి హత్య చేశారు. ఈ హింసను ఆపడానికి పాలనా యంత్రాంగం స్పందించినట్లుగా అనిపించలేదు. రాజీవ్ గాంధీ ప్రధాని అయిన తర్వాత ఎస్ఏడి, శిరోమణి అకాలీదళ్తో చర్చలు జరిపి ఎస్ఏడి అధ్యక్షుడైన సంత్ లోంగోవాల్తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నాడు. పంజాబ్లో తాజాగా ఎన్నికలు నిర్వహించి శిరోమణి అకాలీదళ్ గెలిచినప్పటికీ తీవ్రవాదులు ఈ సంత్ లోంగోవాల్ని హత్య చేయడంతో శాంతి ఎక్కువ కాలం నిలబడలేదు. 1986 ఏప్రిల్లో అకల్ తఖ్త్ వద్ద సమావేశంలో ఖలిస్తాన్ని స్వతంత్ర దేశంగా ప్రకటించారు. స్వతంత్ర దేశం కోసం పోరాడుతున్నామన్న అనేక బృందాలు సాయుధ దళాల్ని ఏర్పరిచి తీవ్రవాద చర్యలకు పాల్పడసాగాయి. ఈ బృందాలకు పాకిస్తాన్ ప్రభుత్వం క్రియాశీలక మద్దతు ఇస్తోందని భారత ప్రభుత్వం పేర్కొనసాగింది. పంజాబ్లో ఒక దశాబ్దం పాటు హింస, ఘర్షణలు చోటు చేసుకున్నాయి. ఒక దశాబ్దం పాటు ఈ తిరుగుబాటు కాలంలో సిక్కు తీవ్రవాదులు పోలీసులతో, ఇతర మత బృందాలతో తలబడ్డారు.
తీవ్రవాదులు నిర్దేశించిన ప్రవర్తనను పాటించని జర్నలిస్టులు, రాజకీయ నాయకులు, కళాకారులు, కార్యకర్తలు హత్యలకు లోనయ్యారు. తీవ్రవాదులు నిర్దేశించిన ప్రవర్తనను పాటించని వీరంతా హత్యలకు గురయ్యారు. పౌరుల ప్రాణ నష్టం పెద్ద ఎత్తున ఉండేలా విచక్షణారహిత దాడులకు పాల్పడ్డారు. రైళ్లను పట్టాలు తప్పించడం, మార్కెట్లు, రెస్టారెంట్లు, పంజాబ్, ఢిల్లీ మధ్య పౌరులుండే ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు వంటి చర్యల్ని చేపట్టారు. ఒక్క 1991లోనే 1000 మంది దాకా చనిపోయారు. నిధుల సేకరణకు తీవ్రవాదులు పెద్ద ఎత్తున అపహరణలకు, బలవంతపు వసూలకు పాల్పడసాగారు. వీటన్నిటి ఫలితంగా తీవ్రవాదులు సిక్కులతో సహా పంజాబీ ప్రజలకు దూరం కాసాగారు. కాలక్రమంలో పోలీస్ చర్యలు తీవ్రవాద నడ్డి విరచగా ప్రజల సానుభూతి కోల్పోయిన నేపథ్యంలో 1990ల చివరి నాటికి అంతిమంగా పంజాబ్లో శాంతి విలసిల్లింది. అయితే పంజాబ్లో తీవ్రవాదాన్ని అణిచేయడానికి ప్రభుత్వం చాలా తీవ్ర పద్ధతుల్ని ఉపయోగించింది. వీటిల్లో అనేకం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించాయని భావించారు. తీవ్రవాద కార్యకలాపాల వల్ల రాజ్యాంగ యంత్రాంగమే కుప్పకూలే అంచున ఉండడంతో మానవ హక్కుల, రాజ్యాంగ హక్కుల ఉల్లంఘన సమర్థనీయమే అని చాలామంది పరిశీలకులు భావించారు. తీవ్రవాదులపై వ్యతిరేక తీర్పులు ఇస్తే తమపై కూడా దాడులు జరుగుతాయి అని న్యాయమూర్తులు భయపడసాగారు. ఇతర పరిశీలకులు ప్రభుత్వం రాజ్యాంగేతర శక్తుల్ని వినియోగించడం సరికాదు అని, ఇది దీర్ఘకాలంలో రాజ్యతంత్రంలో అప్రజాస్వామిక ధోరణులు బలపడడానికి దోహదం చేస్తుందని భావించారు. రాజీవ్ గాంధీ కాలంలో కొత్త చర్యలు. రాజీవ్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ అంతకు ముందెన్నడూ లేనంతగా ఎన్నికల్లో ఘన విజయం సాధించింది. రాజీవ్ గాంధీ పంజాబ్, అసోం, మిజోరాంలలో మరియు పొరుగు దేశమైన శ్రీలంకలో కూడా శాంతి ప్రక్రియల్ని మొదలుపెట్టాడు. శ్రీలంకలో ఘర్షణ పడుతున్న ఇరు పక్షాల మధ్య ఒకటి వేర్పాటువాద తమిళులు మరియు శ్రీలంక ప్రభుత్వం. శ్రీలంకలో ఘర్షణ పడుతున్న ఈ రెండు పక్షాల మధ్య శాంతిని నెలకొల్పడానికి భారత్ తన సైన్యాన్ని పంపించింది. అయితే దీనికి అటు తమిళులు, ఇటు శ్రీలంక ప్రభుత్వం రెండూ కూడా అంగీకరించకపోవడం వల్ల ఇదొక దుస్సాహస చర్యగా పరిణమించింది. అంతిమంగా భారత్ తన సైన్యాన్ని 1989లో వెనక్కి తీసేసుకుంది. దేశంలో అభివృద్ధిపై దృష్టి పెట్టినప్పటికీ అది నిజమైన లబ్ధిదారులకు చేరడం లేదని రాజీవ్ గాంధీ గుర్తించాడు. ప్రఖ్యాతిగాంచిన ఒక ఉపన్యాసంలో పేదల కోసం ఖర్చు పెడుతున్న ప్రతి రూపాయిలో 15 పైసలు కూడా వారిని చేరడం లేదు అని రాజీవ్ గాంధీ అన్నాడు. చాలా 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 ఇంపార్టెంట్ బీట్ ఇది. అభివృద్ధికి వ్యయం ఎంతగానో పెరిగినప్పటికీ పేదల పరిస్థితి మాత్రం అలాగే ఉండిపోయింది. దీనికి కారణం విస్తరించిన అవినీతి మరియు ఇతర సమస్యలు. పేదరికం అంచులకు నెట్టబడ్డ పేద ప్రజలు, మహిళలు, దళితులు, గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందుబాటులో ఉండడం లేదు. పనులు జరుగుతున్న విధానంలో పెను మార్పులు తీసుకురావాలని కూడా రాజీవ్ గాంధీ గ్రహించాడు. ఇందుకు పంచాయతీరాజ్ సంస్థల్ని క్రియాశీలకంగా మలిచి పెద్ద సంఖ్యలో ప్రజలు పాలనలో భాగస్వాములు అయ్యేలా చేయడం మంచి పద్ధతిని భావించినది రాజీవ్ గాంధీ. అయితే అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇది తమ ద్వారా కాకుండా నేరుగా జిల్లాలకు చేరడానికి, తమ అధికారాల్ని తగ్గించడానికి ఉద్దేశించిన చర్యగా అనేక రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రత్యేకించి ప్రతిపక్ష పార్టీల అధికారంలో ఉన్న రాష్ట్రాలు ఇలా భావించాయి. తమ అధికారాల్ని తగ్గించడానికి ఉద్దేశించిన చర్యగా భావించాయి. ఆర్థిక రంగంలో కూడా రాజీవ్ గాంధీ భిన్న పంతాన్ని అనుసరించడానికి ప్రయత్నించాడు. 1985లో రాజీవ్ గాంధీ ప్రవేశపెట్టిన మొదటి బడ్జెట్లో అమల్లో ఉన్న కొన్ని నియంత్రణలను, పరిమితుల్ని తొలగించి సరళీకృత ఆర్థిక విధానం వైపు పయనం మొదలు పెట్టాడు. ప్రపంచంలో ముందుకొస్తున్న కొత్త సాంకేతిక విజ్ఞానాల్ని, ప్రత్యేకించి కంప్యూటర్, టెలికమ్యూనికేషన్ సాంకేతిక విజ్ఞానాన్ని భారతదేశం అవలంబించాలని రాజీవ్ గాంధీ గట్టిగా నమ్మాడు. రాజీవ్ గాంధీ భారతదేశంలో టెలికాం విప్లవం అనబడుతున్న దాన్ని ఆరంభించాడు. మొన్నటి టెడ్ బీటీది 2024. ఉపగ్రహ సాంకేతిక విజ్ఞానంతో దేశంలో టెలిఫోనిక్ నెట్వర్క్ వేగంగా విస్తరించడానికి ఇది దోహదపడింది. టెలికాం విప్లవం. మతతత్వం, ఉన్నత స్థానాల్లో అవినీతి పెరుగుదల. దేశ విభజన సమయంలో ఘోరాల తర్వాత రాజకీయ రంగం నుండి మతాన్ని దూరంగా ఉంచడానికి కొంత ప్రయత్నం జరిగింది. అయితే ఆ తర్వాత కాలం మత ధోరణి ఉన్న కొత్త రాజకీయ సమీకరణను చవిచూసింది. రాజకీయ ఉద్దేశాలకు మతాన్ని వాడుకోవడం, ప్రభుత్వ పక్షపాత ధోరణి కారణంగా ప్రమాదకరమైన పరిణామాలకు దారితీసి దేశ ఐక్యత, సమగ్రతల్నే ప్రశ్నార్థకంగా మార్చింది. ప్రధానమంత్రి క్షమాపణ. రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటన.
సో ఇది గుర్తుపెట్టుకోండి. 1984లో జరిగిన ఈ మహాజాతీయ విపత్తు అంటే సిక్కు అల్లర్లలో 4000 మంది చంపబడ్డారు. ఒక దేశంగా కలిసి పనిచేస్తున్న సందర్భంలో ఇలాంటి ఘోర విషాదాలు దేశంలో తిరిగి ఎన్నడూ జరగకుండా కొత్త దారులు కనుక్కోవడానికి ప్రయత్నించాలి. ఒక సిక్కు ప్రజలకే కాకుండా మొత్తం భారతదేశానికి క్షమాపణలు చెప్పడానికి నేను తటపటాయించను, అంటే నేను వెనుకాడను అని అంటున్నారు. ఎందుకంటే 1984లో జరిగింది మన రాజ్యాంగంలో పొందుపరిచిన దానికి, జాతి అన్న భావనకి పూర్తి వ్యతిరేకమైంది. మా ప్రభుత్వం తరపున, ప్రజలందరి తరపున ఇలాంటి ఘటన జరిగినందుకు నేను సిగ్గుతో తలవంచుకుంటున్నాను. అయితే దేశ వ్యవహారాల్లో శిఖరాలు ఉంటాయి, లోయలు ఉంటాయి. గతం మనతో ఉంది, దాన్ని తిరిగి రాయలేం. కానీ మానవులంగా మనందరికీ మెరుగైన భవిష్యత్తుని రూపొందించగల సామర్థ్యం, దృఢచిత్తత మనకి ఉన్నాయి. సో ఇది పిఎం ఇండియా వెబ్సైట్ గురించి ఇచ్చారు. ఎక్కడి నుంచి తీసుకున్నారంటే పిఎం ఇండియా వెబ్సైట్ నుంచి. సో 2005లో ఇది సో వెబ్సైట్లో పెట్టడం జరిగింది. సో ఇది రాజ్యసభ, గుర్తుపెట్టుకోండి, రాజ్యసభలో డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రకటన. రాజ్యసభ 1984 మన్మోహన్ సింగ్ సిక్కు అల్లర్ల గురించి, 1984 సిక్కు అల్లర్ల గురించి అంటే సిక్కు వ్యతిరేక అల్లర్ల గురించి సో ఇచ్చిన స్టేట్మెంట్ 2005లో సో ఇక్కడ ఇవ్వడం జరిగింది పిఎం ఇండియా వెబ్సైట్లో. భర్త నుండి విడాకులు పొందిన షా బానో అన్న మహిళ వేసిన కేసులో 1985లో సుప్రీంకోర్టు ఆమె మాజీ భర్త ఆమెకు భరణం చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ప్రగతిశీల ముస్లింలు ఈ తీర్పుని స్వాగతించగా, ఇతరులు ఈ తీర్పు ఇస్లామిక్ చట్టంలో జోక్యం చేసుకుంటుందని, దీన్ని అనుమతిస్తే తమ మత జీవితంలో జోక్యం మరింత పెరుగుతుందని నిరసనలు చేపట్టారు. ఏకపక్షంగా భర్తలతో విడాకులు ఇవ్వబడి అన్యాయానికి గురవుతున్న మహిళలకు జరుగుతున్న అన్యాయాల్ని ఇది అరికడుతుందని మహిళా ఉద్యమ నాయకులు, ముస్లిం సమాజంలో సంస్కరణలు కోరుకుంటున్న సభ్యులు వాదించసాగారు. ఛాందసవాద వర్గాల ఒత్తిడికి లోనైన ప్రభుత్వం 1986లో కొత్త చట్టం చేసింది. దీని ప్రకారం ముస్లిం భర్తలకు ఎలాంటి బాధ్యత లేకుండా చేసి విడాకులు పొందిన మహిళలకు 3 నెలల పాటు ముస్లిం మత సంస్థలు భరణం ఇస్తే సరిపోతుంది. ఈ చర్య ముస్లిం మహిళల ప్రయోజనాల్ని కాదని మత ఛాందసవాదులకు తల ఒగ్గిందని చాలామంది భావించసాగారు. ఎందుకంటే ఛాందసవాద వర్గాల ఒత్తిడికి లోనైన ప్రభుత్వం ఈ చట్టాన్ని చేసింది. అదే సమయంలో అయోధ్యలో వివాదాస్పద కట్టడమైన బాబ్రీ మసీద్ ఉన్న స్థానంలో రాముడికి గుడి కట్టాలని కొంతమంది హిందువులు ఉద్యమం మొదలుపెట్టారు. అది రాముడి జన్మస్థలమని, అంతకుముందు అక్కడ ఉన్న గుడిని పడగొట్టి మసీదు కట్టారు అని వాళ్ళ వాదన. బాబ్రీ మసీదు నిర్వాహకులు ఇది నిజం కాదని, ఇది ముస్లింల ప్రార్థనా స్థలం అని పేర్కొన్నారు. ఈ వివాదం కొంతకాలంగా సాగుతోంది. అంతిమ నిర్ణయం తీసుకునేదాకా సంవత్సరంలో ఒక్కరోజు తప్ప మసీదుని మూసి ఉంచాలని కోర్టు ఆదేశించింది. 1986లో కోర్టు తీర్పు ఇస్తూ మసీదుని సంవత్సరం పొడవునా తెరిచి ఉంచవచ్చని, హిందువులని రోజువారీ పూజలకు అనుమతించాలి అని ఆదేశించింది. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆమోదించినందువల్లే ఇది జరిగి ఉంటుందని చాలామంది అభిప్రాయపడ్డారు. మసీదుని గుడిగా మార్చాలనుకుంటున్న వాళ్ళు మరికొంతమంది ప్రజల్ని సమీకరించడానికి గుడిని తెరవడం అనేది సహకరించింది. రాజకీయ పార్టీలు ప్రజల్లో తమ ఆదరణను కోల్పోతున్నాయని చాలామంది పరిశీలకులకు అనిపించింది. అనేక అంశాలపై రాజకీయేతర నాయకత్వం కింద అనేక ప్రజా ఉద్యమాలు చెలరేగసాగాయి. మార్కెట్ కోసం ఉత్పత్తి చేస్తున్న రైతులు వ్యవసాయ ఉత్పత్తులకు మెరుగైన ధరల కోసం డీజిల్, రసాయనిక ఎరువులు, విద్యుత్ వంటి ఉత్పాదకాలపై సబ్సిడీల కోసం పోరాడసాగారు. ఉత్తరప్రదేశ్, హర్యానాలలోని రైతులు మహేంద్ర సింగ్ తికాయత్ నేతృత్వంలో పోరాటం చేస్తుండగా, మహారాష్ట్రలోని రైతులు శరత్ జోషి నాయకత్వంలో పోరాడసాగారు. సో చాలా ఇంపార్టెంట్. యూపీ, హర్యానా రైతులు మహేంద్ర సింగ్ తికాయత్, మహారాష్ట్ర రైతులు శరత్ జోషి నాయకత్వంలో పోరాడసాగారు. అనేక రాష్ట్రాల్లో ఆనకట్టలు, గనుల వంటి అభివృద్ధి పథకాల వల్ల నిర్వాసితులవుతున్న గిరిజనులు, రైతులు అనేక రాష్ట్రాల్లో ఉద్యమించసాగారు. జనాదరణ కోల్పోతున్న జాతీయ రాజకీయ పార్టీలు ఎన్నికల్లో మద్దతు కోసం హిందూ, ముస్లిం మత భావనలకు తల ఒగ్గసాగారని పరిశీలకులు భావించసాగారు. అయితే దీనివల్ల దేశ లౌకిక స్ఫూర్తి దెబ్బతిని తర్వాత దశాబ్దంలో మతతత్వ రాజకీయాలకు అవకాశం కల్పించింది. ఇదే సమయంలో భారతీయ సైన్యానికి శతఘ్నులు సరఫరా చేసిన స్వీడిష్ ఉత్పత్తి ద్వారాల ద్వారా అనేక మంది నాయకులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ముడుపులు ముట్టాయని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు
ఖచ్చితంగా నిరూపింపబడకపోయినప్పటికీ మంత్రివర్గంలోని మాజీ మంత్రులైన విపి సింగ్ వంటి కొంతమంది నాయకత్వంలో బలమైన ఉద్యమం సాగింది. ఆ తర్వాత 1989లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశం అయినది కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన, రాజకీయ రంగాల్లో అవినీతి మరియు తమ మధ్య ప్రధాన ప్రచార అంశం 1989లో జరిగిన ఎన్నికల్లో ప్రధాన ప్రచార అంశం ఏంటంటే కాంగ్రెసేతర రాజకీయ శక్తులకు పరిపాలన అందివ్వాలి, రాజకీయ రంగాల్లో అవినీతి. తమ మధ్య విభేదాలతో సంబంధం లేకుండా కాంగ్రెసేతర రాజకీయ పార్టీలు ఏకం కావడంతో కాంగ్రెస్కి గెలవడం కష్టమైపోయింది. అన్నిటికంటే ఎక్కువ సీట్లు కాంగ్రెస్కే వచ్చినా కూడా అది ఒంటరిగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితిలో లేదు. విపి సింగ్ నేతృత్వంలోని జనతాదళ్తో మొదటి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. సంకీర్ణ రాజకీయాల శకం 1990ల కాలంలో స్వాతంత్ర్య అనంతర భారతదేశంలో చాలా కీలకమైన మార్పులు చోటు చేసుకున్నాయి. 1990ల కాలంలో పోటీతో కూడిన బహుళ పార్టీ వ్యవస్థకు మారడంతో మెజారిటీ స్థానాలు గెలిచి సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే స్థితి ఏ ఒక్క పార్టీకి కూడా లేదు. 1989 నుండి జాతీయ స్థాయిలో ఏర్పడ్డ ప్రభుత్వాలన్నీ కూడా సంకీర్ణ లేదా మైనారిటీ ప్రభుత్వాలే. కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అనేక జాతీయ ప్రాంతీయ పార్టీలు కలవాల్సి వచ్చేది. దీని అర్థం అనేక పార్టీల రాజకీయ సిద్ధాంతాల్ని, కార్యక్రమాల్ని కలుపుకొని కనీస ఒప్పందాలకు రావలసి వచ్చేది. దాంతో ఏ ఒక్క పార్టీ తన పూర్తి పంథాను కొనసాగించడానికి వీల్లేక కొంతవరకు తగ్గించుకోవాల్సి వచ్చేది. దీనివల్ల రాజకీయాలు, విధానాల్లో అనేక దృష్టికోణాల పట్ల కేంద్ర ప్రభుత్వాలు సున్నితత్వంతో వ్యవహరించవలసి వచ్చింది. అదే సమయంలో దీనివల్ల ఎంతో అస్థిరత కూడా నెలకొంది. చిన్న పార్టీలు కూడా తమ మద్దతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోతుంది కాబట్టి ఎక్కువ ప్రయోజనాలు రాబట్టుకోవడానికి ప్రయత్నించాయి. కొన్నిసార్లు దీనివల్ల విధాన పక్షపాతం కూడా సంభవించేది. అంటే ఏదో ఒక భాగస్వామి మద్దతు ఉపసంహరించుకుంటుందనే భయంతో తీవ్ర మార్పుల్ని తెచ్చే విధానాల్ని అమలు చేయడానికే సంకీర్ణ ప్రభుత్వం భయపడేది. తీవ్ర మార్పులు తెచ్చే విధానాల్ని అమలు చేయడానికి సంకీర్ణ ప్రభుత్వం భయపడేది. తొలి సంకీర్ణ ప్రభుత్వాలు చాలా అస్థిరంగా ఉండి వాటి పూర్తి కాలం కొనసాగలేకపోయాయి. తర్వాతి సంకీర్ణ ప్రభుత్వాలు కనీస ఉమ్మడి కార్యక్రమాలు, సమన్వయ సంఘాలు వంటి పలు విధానాల ద్వారా భాగస్వాముల మధ్య మరింత అవగాహన సాధించగలిగాయి. ఫలితంగా బీజేపీ నేతృత్వంలోని నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ మరియు కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ లాంటి సంకీర్ణ ప్రభుత్వాలు తమ పూర్తికాలం పదవిలో కొనసాగాయి. అంతేకాకుండా యూపీఏ సంకీర్ణ ప్రభుత్వం తిరిగి ఎన్నికైంది. పశ్చిమ బెంగాల్లో వామపక్ష ప్రభుత్వం, వామపక్ష రాజకీయ పార్టీలైన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, ఫార్వర్డ్ బ్లాక్, రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ, భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్ వంటివి 1977లో వెస్ట్ బెంగాల్ రాష్ట్ర ఎన్నికల్లో గెలిచి సిపిఎంకి చెందిన జ్యోతి బసు నాయకత్వంలో వామపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. రాష్ట్రంలో అసంపూర్తిగా ఉండిపోయిన భూ సంస్కరణల్ని అది ముందుగా చేపట్టింది. జూన్ 1978లో వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఆపరేషన్ బర్గా చేపట్టింది. వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కౌలుదారుల పేర్లను నమోదు చేసి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి మొన్నటి టెట్ బిట్ ఇది. కౌలుదారులని బెంగాలీలో బర్గాదారులు అంటారు. వీళ్ళు భూస్వాముల భూముల్ని సాగు చేస్తూ పంటల్లో అధిక భాగం వాళ్ళకి కౌలుగా చెల్లిస్తూ ఉండేవారు. వెస్ట్ బెంగాల్లో గ్రామీణ జనాభాలో ఈ కౌలుదారులు అధిక సంఖ్యలో ఉండేవాళ్ళు. పరిపాలనా సంబంధ ఆలస్యాలు, భూస్వామ్య వర్గాల పెత్తనము లేకుండా ఉండడానికి పంచాయతీరాజ్ సంస్థలు కౌలుదారుల ఉమ్మడి కార్యాచరణపై ఆపరేషన్ బర్గా ఆధారపడింది. అధికారులు గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి వివిధ పాత్రదారులు చెప్పేది వినేవాళ్ళు. ఆ వెంటనే కౌలుదారుల జాబితా తయారు చేసి భూస్వాముల సమక్షంలో సరిచూసేవాళ్ళు. ఏమైనా అభ్యంతరాలుంటే తెలియజేయడానికి భూస్వాములకు అవకాశం ఇచ్చేవాళ్ళు. అక్కడికక్కడే కౌలుదారుల పేర్లు నమోదు చేసి అన్ని చట్ట సంబంధ కాగితాలు తయారు చేసి వెంటనే పంచిపెట్టేవారు. ఆపరేషన్ బర్గా ఫలితంగా కౌలుదారులను భూస్వాములు బలవంతంగా తొలగించడానికి వీలు లేకుండా పోయింది. వాస్తవానికి కౌలుదారుల హక్కును వారసత్వం చేసి అది కొనసాగేలా చూశారు. అంతేకాకుండా పంటలో న్యాయమైన వాటా, శ్రమ కాకుండా ఇతర పెట్టుబడి కౌలుదారు పెడితే 75%, భూస్వామి పెడితే 50% కౌలుదారికి దక్కేలా ప్రభుత్వం చూస్తుంది. మొత్తంగా వెస్ట్ బెంగాల్లోని గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో సగం దాకా భూ సంస్కరణల ప్రయోజనాల్ని పొందాయి. గ్రామీణ ప్రాంతాల్లోని కుటుంబాల్లో
ఈ చర్యల ఫలితంగా వెస్ట్ బెంగాల్లో వ్యవసాయ ఉత్పత్తి 30% దాకా పెరిగింది. గ్రామీణ పేదరికం గణనీయంగా తగ్గింది. వెస్ట్ బెంగాల్లో అధిక శాతం కౌలుదారులు అంటే 70% దాకా కౌలుదారులు ఇంకా నమోదు కాలేదని, ఈ పాక్షిక అమలు వల్ల గ్రామీణ ప్రాంతాల్లో కొత్త ధనిక వర్గం ఏర్పడిందని విమర్శకులు భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ బర్గా పంచాయతీరాజ్ వ్యవస్థ అమలు వల్ల వామపక్షానికి గ్రామీణ జనాభాలో గణనీయమైన మద్దతు లభించింది. 2006 వరకు అన్ని ఎన్నికల్లోనూ విజయం సాధించింది. రాష్ట్ర ప్రజల అవసరాల్ని ప్రజాస్వామికంగా తీర్చిన ఉదాహరణల్లో ఇది ఒకటి. 1980ల నుండి సంకీర్ణ ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పార్టీలు, సంకీర్ణ ప్రభుత్వాలు అధికారంలో ఉన్న పార్టీలు, ఇవి అధికారంలో ఉన్న పార్టీలు. వీటికి మద్దతు ఇచ్చిన పార్టీలు ఇవి. నేషనల్ ఫ్రంట్ 1989 నుంచి 90. సంకీర్ణ ప్రభుత్వాలు, ఒక పార్టీ కంటే ఎక్కువ పార్టీలు కలిసి ఫామ్ చేసే ప్రభుత్వాలని సంకీర్ణ ప్రభుత్వాలు అంటారు. 1989-90 నేషనల్ ఫ్రంట్లో ఉన్నవి జేడీ, డిఎంకే, ఏజీపీ, టీడీపీ, జేకేఎన్సీ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్. వీటికి ఈ నేషనల్ ఫ్రంట్కి మద్దతు ఇచ్చిన పార్టీలు సిపిఎం, సిపిఐ, బీజేపీ. అలానే 1996-98 యునైటెడ్ ఫ్రంట్లో ఉన్న పార్టీలు జేకేఎన్సీ, టీడీపీ, టీఎంసీ, సిపిఐ, ఏజీపీ, డిఎంకే, ఎంజీపీ, సమాజ్వాద్ పార్టీ. మద్దతు ఇచ్చినది సిపిఎం. నేషనల్ డెమోక్రటిక్ ఫ్రంట్ 1995 నుంచి 2004 మధ్య జేడీయూ, ఎస్ఏడి, ఏఐఏడిఎంకే, జేకేఎన్సీ, తృణమూల్ కాంగ్రెస్, బిజు జనతాదళ్, శివసేన. మద్దతు ఇచ్చినది టీడీపీ. ఇంగ్లీష్ మీడియంలో 1-2 పార్టీలు ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఒక పార్టీని ఎక్కువగా ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్ మీడియంది నేను మెన్షన్ చేశాను ఇక్కడ. సమాజ్వాద్ పార్టీ ఇక్కడ అడిషనల్గా ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇది ప్రభుత్వంలో భాగస్వాములైన లేదా మద్దతు ఇచ్చిన అన్ని రాజకీయ పార్టీల యొక్క జాబితా కాదు. తరచూ 5 లేదా అంతకంటే ఎక్కువ ఎంపీలు ఉన్న పార్టీని మాత్రమే పేర్కొనడం జరిగింది. ఇది చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. 20వ శతాబ్దపు చివరి దశకంలోని సమస్యలు. రాజకీయాల్లో ఈ మార్పుతో పాటు ఇతర కీలక పరిణామాలు కూడా సంభవించాయి. భారత్లోకి స్వేచ్ఛగా విదేశీ పెట్టుబడులు, వస్తువుల్ని అనుమతించేలా భారత ఆర్థిక విధానం బలవంతంగా సరళీకృతం చేయబడింది. ఇంకొక వైపు కొత్త సామాజిక వర్గాలు మొదటిసారిగా తమ రాజకీయ ఆకాంక్షల్ని సాధించుకోవడానికి ప్రయత్నించసాగాయి. అంతేకాకుండా రాజకీయ జీవితంలో మతపర జాతీయతావాదం, మతం పేరుతో రాజకీయ సమీకరణలు ముఖ్యాంశాలుగా మారాయి. వీటన్నిటి కారణంగా భారతీయ సమాజం తీవ్రమైన కల్లోలానికి లోనైంది. రాజ్యాంగ సౌకర్యాల విస్తరణ, వెనుకబడ్డ తరగతుల ప్రజలకి కూడా అవకాశాలు కల్పించడంపై, వాళ్ళని కూడా కలుపుకొని అభివృద్ధి సాధించడంపై దృష్టి కేంద్రీకరించినది జనతాదళ్. ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, విద్యా సదుపాయాల్లోనూ ఇతర వెనుకబడ్డ తరగతులకు, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలని సిఫార్సు చేసిన మండల్ కమిషన్ నివేదికను వెలికి తీసినది నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వం. ఈ కమిషన్ గుర్తించిన సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 27% రిజర్వేషన్లు కల్పించమన్న మండల కమిషన్ ముఖ్యమైన సిఫార్సుని అమలు చేస్తున్నట్టు విపి సింగ్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఆదేశాలతో అనేక నిరసనలు ప్రత్యేకించి ఉత్తర భారతదేశంలో చెలరేగాయి. దక్షిణాదిన అప్పటికే అనేక రాష్ట్రాలు ఓబీసీలకు అధిక శాతం రిజర్వేషన్లని అమలు చేస్తున్నాయి. విపి సింగ్ ప్రభుత్వం ఈ నిర్ణయం పట్ల, 27% రిజర్వేషన్ల నిర్ణయం పట్ల అనేక ఇతర రాజకీయ పార్టీలు అనుకూలంగా లేవు. కానీ తాము జనాదరణ కోల్పోతామన్న భయంతో దాని పట్ల వ్యతిరేకతను ఈ పార్టీలు ప్రకటించలేదు. గత 2 దశాబ్దాల్లో ఓబీసీ కులాల్లో అనేకం సంపన్నులై తమ ఉనికిని చాటుకోవడానికి ప్రయత్నిస్తుండడమే దీనికి కారణం. ఇలా దీనికి కారణం అని ఉన్నవి చాలా ఇంపార్టెంట్, చూసుకొని ప్రతి లైన్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు ప్రత్యేకంగా భూ సంస్కరణలు, హరిత విప్లవం ద్వారా లాభపడ్డారు. అయితే విద్యలోనూ, ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ, రాజకీయాల్లో సైతం తమకు తగినంత ప్రాతినిధ్యం లేదు అని భావించసాగారు. ఈ రంగాల్లో ఇప్పుడు వీళ్ళు తమ వాటా కోరసాగారు. మండల్ కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ద్వారా విపి సింగ్ ప్రభుత్వం వాళ్ళ కోరికను తీర్చింది. క్రమేపీ పరిపాలనా విధానం కుల సమస్యలకు, ప్రత్యేకించి తక్కువ కులాల వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యలకు మరింత సున్నితంగా స్పందించసాగింది. దళితుల ప్రయోజనాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాము అనే
బహుజన సమాజ్ పార్టీ, పైకెదుగుతున్న జాట్ యాదవుల వంటి కులాలకు ప్రాతినిధ్యం వహించే ప్రాంతీయ పార్టీలు భారతదేశ రాజకీయాల్లో ముఖ్య పాత్ర పోషించసాగాయి. రాజకీయాలు, మత వినియోగం. దేశంలో జాతీయతా భావం ఆధారంగా దేశాన్ని నిర్మించాలన్న రాజకీయ ధోరణికి భారతీయ జనతా పార్టీ నేతృత్వం వహిస్తోంది. ప్రజాస్వామ్యం, లౌకికవాదం వంటివి పాశ్చాత్య భావాలు అని, ఇవి సరిపోవని, పురాతన భారతీయ సంస్కృతి నుండి మనం నేర్చుకోవాలని ఈ పార్టీ, బీజేపీ పార్టీ విశ్వసిస్తోంది. అయితే మత గురువులు నడిపే మతపరమైన రాజ్యానికి వ్యతిరేకమైన పార్టీ బీజేపీ పార్టీ. లౌకిక రాజ్యం అల్పసంఖ్యాక వర్గాలకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలు కల్పించడం కాకుండా దేశ ప్రజలందరినీ సమదృష్టితో చూస్తూ ఒకే పౌర చట్టాన్ని అమలు చేయాలని బీజేపీ లౌకికవాద స్వరూపం చర్చను ప్రారంభించింది. 1980ల వరకు భారతీయ రాజకీయాల్లో ఈ ధోరణి నామమాత్రంగా ఉండేది. ఉదాహరణకు 1984 లోక్సభ ఎన్నికల్లో వీళ్ళు 2 సీట్లు మాత్రమే గెలిచారు. అయితే అయోధ్య అంశాన్ని రాముడు పుట్టిన ప్రదేశం అంటూ వివాదాస్పద మసీదు ఉన్న చోట గుడి కట్టడానికి ఉద్యమాన్ని చేపట్టడంతో బీజేపీకి ఆదరణ గణనీయంగా పెరిగింది. ఈ అంశాలకు మద్దతుగా బీజేపీ నాయకుడైన ఎల్కే అద్వానీ 1990లో సోమనాథ్ నుండి అయోధ్య వరకు రథయాత్ర చేపట్టాడు. చాలా ఇంపార్టెంట్. ఈ లౌకికవాద రాజకీయాలు అల్పసంఖ్యాక వర్గాల్ని, ప్రత్యేకించి ముస్లింలను సంతృప్తిపరచడానికి ప్రయత్నించి అధిక సంఖ్యలో ఉన్న హిందువుల్ని నిర్లక్ష్యం చేస్తున్నాయని వాదించసాగారు. ఈ ఉద్యమ సమయంలో ప్రజలు పలు ప్రాంతాల్లో మతపరంగా చీలిపోయారు. పెద్ద ఎత్తున మతపరమైన అల్లర్లు చెలరేగాయి. బీహార్లో అద్వానీని అరెస్ట్ చేయడంతో ఈ యాత్ర ముగిసింది. బీహార్లో అద్వానీ అరెస్ట్. దీనికి ప్రతిగా విపి సింగ్ ప్రభుత్వానికి బీజేపీ తన మద్దతుని ఉపసంహరించుకొని ముందుగానే ఎన్నికలు జరిపేలా చేసింది. శ్రీలంకకు భారతీయ సైన్యాన్ని పంపించడంలో రాజీవ్ గాంధీ పాత్రకు ప్రతీకారంగా శ్రీలంకలోని తమిళ వేర్పాటువాద బృందమైన ఎల్టీటీఈ చేతిలో ఈ ఎన్నికల ప్రచారంలో రాజీవ్ గాంధీ హత్యకు గురయ్యాడు. ఆ తర్వాత కురిసిన సానుభూతి వెల్లువలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అయితే లోక్సభలో బీజేపీ యొక్క బలం 120కి పెరిగింది. రామాలయ ప్రచారంలో సమీకరింపబడ్డ పెద్ద గుంపు 1992లో అయోధ్యకు చేరి మసీదుని ధ్వంసం చేసింది. 1992 చాలా ఇంపార్టెంట్. ఈ ఘటన తర్వాత తీవ్ర నిరసనలు, మత కల్లోలాలు చెలరేగి చాలా ప్రాణనష్టం జరిగింది. సరళీకృత ఆర్థిక విధానం. 1991లో విపి సింగ్ ప్రభుత్వం పడిపోయినప్పుడు భారతదేశం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అప్పుల్ని తిరిగి కట్టడానికి, దిగుమతులకు చెల్లించడానికి ఉపయోగించే విదేశీ మారక నిల్వలు దాదాపుగా అడుగంటాయి. అంటే వెంటనే కొత్త అప్పు దొరికితే తప్పించి పాత బకాయిల కిస్తీలను, అంటే వాయిదాల్ని సకాలంలో కట్టలేని పరిస్థితిలో భారతదేశం ఉంది. 1992లో పివి నరసింహారావు నేతృత్వంలో ఏర్పడ్డ కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్యనిధితో సంప్రదింపులు నిర్వహించింది. చాలా ఇంపార్టెంట్. ఐఎంఎఫ్, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్, అంతర్జాతీయ ద్రవ్యనిధితో సంప్రదింపులు నిర్వహించింది. మొన్నటి టేట్లో అడిగిన బిట్ ఇది. ఇందుకు అంతర్జాతీయ ద్రవ్యనిధి కొన్ని తీవ్రమైన షరతుల్ని విధిస్తూ ఈ షరతుల్ని వ్యవస్థాగత మార్పుల కార్యక్రమం అంటారు. సో అంతర్జాతీయ ద్రవ్యనిధి కొన్ని తీవ్ర షరతుల్ని విధిస్తూ భారతదేశం సరళీకృత ఆర్థిక విధానాన్ని అవలంబించేలా చేసింది. ఈ సరళీకృత ఆర్థిక విధానం అంటే అర్థం ప్రభుత్వ ఖర్చుని తగ్గించుకోవడం. అంటే రైతులకిచ్చే సబ్సిడీల్లో కోత, ప్రజాసేవలు, ఆరోగ్యం వంటి వాటిల్లో ప్రభుత్వ ఖర్చుని తగ్గించుకోవడం వంటివి కూడా ఉన్నాయి. సో 1 ప్రభుత్వ ఖర్చుని తీవ్రంగా తగ్గించుకోవడం, 2 విదేశీ సరుకుల దిగుమతుల మీద పరిమితుల్ని, పన్నులను తగ్గించుకోవడం. విదేశీ సరుకుల్ని దిగుమతి చేసుకుంటాం కదా, వాటి మీద పరిమితుల్ని, పన్నుల్ని తగ్గించుకోవడం. 3వది భారతదేశంలోని విదేశీ పెట్టుబడులపై పరిమితులు తగ్గించుకోవడం. సో ఆర్థిక రంగంలోని అనేక రంగాల్లో, ఉదాహరణకు టెలిఫోన్లు, బ్యాంకింగ్, విమానయానం వంటి వాటిల్లో ప్రైవేట్ పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడం. ఇవి ఇంతకుముందు ప్రభుత్వ గుత్తాధిపత్యం కింద ఉండేవి. సో విదేశీ పెట్టుబడులపై పరిమితుల్ని తగ్గించుకొని ఆర్థిక రంగంలోని అనేక రంగాల్లో ప్రైవేట్ పెట్టుబడిదారులకు అవకాశం కల్పించడం, ఈ మూడింటిని కూడా అవలంబించేలా చేసింది ఐఎంఎఫ్. ఈ చర్యల కారణంగా భారత్లోకి విదేశీ సరుకులు రావడంతో భారతీయ పారిశ్రామికవేత్తలకు ప్రపంచ ఉత్పత్తిదారులతో పోటీ పడక తప్పలేదు.
దీనివల్ల విదేశీ కంపెనీలు భారత్లో పరిశ్రమల్ని నెలకొల్పాయి, వ్యాపారాలు మొదలుపెట్టాయి. అయితే ప్రభుత్వం ప్రజలకు ఇచ్చే సబ్సిడీల్లో కోత విధించడం వల్ల చౌక విదేశీ సరుకులు వెల్లువెత్తడంతో ఇక్కడ అనేక కర్మాగారాలు మూతపడడం వల్ల సాధారణ ప్రజలు ఎన్నో కష్టాలకు గురయ్యారు. విద్య, ఆరోగ్యం, రవాణా వంటి అనేక ప్రభుత్వ సదుపాయాల ప్రైవేటీకరణ కూడా ఇది దారి తీయడంతో ఈ సేవలు అందించే ప్రైవేట్ వ్యక్తులకు ప్రజలు పెద్ద మొత్తంలో డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. 20వ శతాబ్దం ముగింపులో భారత్ ప్రపంచ మార్కెట్లోకి లాగబడింది. ఈ భారత్లో ఒకవైపున జనాభాలోని వివిధ వర్గాల గొంతుల్ని వినిపించే ప్రజాస్వామ్యం విలసిల్లుతోంది. ఇంకోవైపున ప్రజల్ని విభజించే మతపర రాజకీయ సమీకరణాల వల్ల సామాజిక శాంతికి ముప్పు పొంచి ఉంది. 50 ఏళ్లకు పైగా అది కాల పరీక్షకు నిలబడింది. ఎంతో కొంత స్థిర ఆర్థిక పరిస్థితిని సాధించింది. ప్రజాస్వామిక రాజకీయాలు బలంగా వేళ్ళొనుకున్నాయి. తీవ్ర పేదరికాన్ని, కులాలు, మతాలు, ప్రాంతాలు, స్త్రీ పురుషుల మధ్య తీవ్ర అసమానతల్ని అది ఇంకా పరిష్కరించలేదు. 21వ శతాబ్ది భారతదేశానికి 50 ఏళ్ల స్వాతంత్ర్య అనంతర కాలం అందించిన వారసత్వం ఇదే. పంచాయతీరాజ్ 73-74 సవరణ బాక్స్ ఐటమ్. స్థానిక స్వపరిపాలనకు రాజ్యాంగ గుర్తింపునిస్తూ 1992లో పివి నరసింహారావు ప్రభుత్వం రాజ్యాంగ సవరణ చేసింది. సో మొన్నట్టెట్లో ఈ బాక్స్ ఐటమ్ నుంచి బిట్స్ రిపీటెడ్గా వచ్చాయి. 73వ రాజ్యాంగ సవరణ గ్రామ స్థాయిలో స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాల్ని కల్పించగా, 74వ రాజ్యాంగ సవరణ పట్టణ నగరాలకు వాటి స్థాయిలో ప్రభుత్వాలను సార్వత్రిక వయోజన ఓటింగ్ ద్వారా మొట్టమొదటిసారిగా ఎన్నుకున్నారు. మొత్తం స్థానాల్లో 1/3 లేదా 3/1 స్థానాల్ని స్త్రీలకు కేటాయించారు. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు ఇక్కడ డబుల్ టైమ్స్ పడింది. షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ జాతులకు కూడా కొన్ని స్థానాల్ని రిజర్వ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాల్ని గౌరవిస్తూ స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాలకు ఉండే విధులు, అధికారాల్ని రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయానికి వదిలిపెట్టారు. అందువల్ల దేశవ్యాప్తంగా పనిచేసే స్థానిక స్వపరిపాలన ప్రభుత్వాల అధికారాల్లో తేడాలు ఉంటాయి. ముగింపు. భారత ప్రజాస్వామ్యం అనేక సవాళ్లను ఎదుర్కొని నిలిచిందని, ఆ ప్రక్రియలో అది మరింత బలపడిందని చూసాం. క్రమం తప్పకుండా జరిగే స్వేచ్ఛాయుత, న్యాయపూరిత ఎన్నికల్లో ఓటు వేసే వాళ్ళ సంఖ్య, ప్రభుత్వాల మార్పు, కొత్త గ్రూపుల సాధికారీకరణ, పౌర హక్కుల్ని కాపాడడం వంటి అనేక విషయాల్లో భారత ప్రజాస్వామ్యం విజయవంతమైందని చెప్పొచ్చు. అయితే దీర్ఘకాలం ప్రజాస్వామిక దేశంగా ఉన్నప్పటికీ అధిక శాతం పౌరుల సంక్షేమాన్ని భారతదేశం సాధించలేకపోయింది. పాదుకుని ఉన్న సామాజిక ఆర్థిక అసమానతల్ని ప్రజాస్వామిక భారతదేశం తగ్గించలేకపోయింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. Please subscribe this channel and please share this video.